సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారము. సో న్యూమరాలజీ ద్వారా పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, మంచి నంబర్స్ ఉంటే లైఫ్ ఎంత ఆనందంగా ఉంటుందో మన సుమన్ టీవీ ప్రేక్షకులు గత 5 ఏళ్లుగా క్లియర్గా వివరిస్తున్నాను. సో ప్రతి ఒక్కరికి కూడా పేరులో బలం చాలా చాలా అవసరమని బాగా అర్థమైంది. ఎందుకంటే నాకు వచ్చే క్లయింట్స్ రోజు 50 మంది 100 మంది, సో అందరూ కూడా చెప్తున్నారు. సో మీరు ఆ పేరు గురించి చెప్పారు, అది 100% కరెక్ట్. సో ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసము సురేష్ అనే పేరు, అంటే కామన్ నేమ్స్ ఇవి, సురేషు, రమేషు, రాకేషు, రాజేషు. సో ఈ సురేష్ పేరులో ఏముంది, మన దగ్గర వచ్చి కలిసిన అంటే కొన్ని వేల మంది సురేష్, 1,25,000 పైన సురేష్లు కలిశారు, అందరూ బాగున్నారు. ఒక్క సురేష్ సక్సెస్ స్టోరీ చెప్తాను. ఫస్ట్ అసలు సురేష్ పేరులో ఏముంది. సో సురేష్ SURESH. సో సురేష్లో సంఖ్యాబలం ఇది పైథాగరస్ సిస్టమ్. 4, 13, 18, 19, 27. 27లో ఓవల్స్ UE, 27లో 8 ఓవల్స్ పోతే 19 నంబర్ ఎఫెక్ట్. సో ఇది ఒక సిస్టము. చాల్డిన్ సిస్టంలో 3, 6, 2, 5, 3, 5, 9, 11, 14, 17, 22, 9, 11, 16, 19, 24. దీంట్లో ఓవల్స్ UE 11 ఓవల్స్ పోతే 13 కాన్సనెంట్స్. సో ఫస్ట్ సురేష్ పేరులో లెటర్ ఎస్తో ఉండడం వల్ల ఇది అప్ అండ్ డౌన్ నంబర్. లెటర్ ఇస్ ఎ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్. మంచి స్టార్ట్ ఉంటుంది, బాగా సంపాదించుకుంటారు, ఒక సడన్ బ్రేక్ లాగా ఆగిపోతారు. సౌందర్య బాగా సంపాదించుకుంది, డబ్బు పేరు, 33 ఏళ్లకి యాక్సిడెంట్ చనిపోయింది. సుశాంత్ సింగ్ 33 ఏళ్ళకి సూసైడ్ చేసుకున్నారు. కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ కొన్ని వేల కోట్ల ఆస్తుంది, సూసైడ్ చేసుకున్నారు, ఒక 7,000 కోట్లు. మళ్ళీ వాళ్ళ వైఫ్ మాలవిక అప్పు తీర్చేసింది. ఆ లెటర్ ఎస్కి ఆ ధైర్యం ఉండదు ఫేస్ చేయడానికి, అప్ అండ్ డౌన్ నంబర్ కాబట్టి. సో లెటర్ ఎస్ వల్ల అప్స్ అండ్ డౌన్స్. ఈ 27 నంబర్, ఈ 19 నంబర్ 2 డిఫెక్ట్స్. ఈ 19 నంబర్ని మానసిక ఆందోళన నంబర్, డిప్రెషన్ నంబర్, హెల్త్ ప్రాబ్లం నంబర్, సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ నంబర్. దీనివల్ల హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, సడన్గా కూలిపోతారు. ఈ 27 నంబర్ని అప్ అండ్ డౌన్ నంబర్ అంటారు, పైకి లేస్తారు కిందకు పడతారు. ఈ 27 నంబర్లు ఎవరున్నా కూడా ఒక రేంజ్కి వెళ్ళి బాగా డబ్బు సంపాదించి అన్ని బాగా అనుభవించి బెంజ్ కారుల్లో, ఆడి కారుల్లో ఇలా తిరిగి సడన్గా డౌన్ అయిపోయి చిన్న చిన్న కారులో, నానో కారుల్లో, కార్లలో లేదా మారుతి కారులో 1,00,000, 2 లక్షల కార్లో తిరిగాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. 27 నంబర్ అప్ అండ్ డౌన్ నంబర్. పెండులం నంబర్, పెండులం పైకి కిందకి వచ్చినట్టు ఒక 5-6 ఏళ్ళు బ్రహ్మాండంగా సంపాదించి పడిపోతారు, పడిపోయాక లేచేది ఉండదు, డౌనే, ఇంకా లైఫ్ అంతా డౌనే. ఈ 27 నంబర్ వచ్చిన హీరో ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకుంటే, సో మనసు మమత హీరోయిన్ శ్రావణి సూసైడ్ చేసుకుంటే, ప్రత్యూష గరిమెల 27, సుశాంత్ సింగ్ 27. ఈ 27 నంబర్లో ఒక టైం లైఫ్ చాలా బాగుండి ఒక టైంలో లైఫ్ బాగలేక మానసిక ఆందోళన, డిప్రెషన్ అండ్ సూసైడ్లోకి తీసుకెళ్తుంది. సో ఈ 27 నంబర్ ఈజ్ ఎ వెరీ వెరీ బ్యాడ్ నంబర్. కింగ్ నంబర్ అదే, బీద నంబర్ అదే, పైకి తీసుకెళ్ళేది అదే నంబరు, కిందకు తోసే నంబర్ ఇదే నంబర్. ఇక్కడ తీసుకుంటే ఈ 13వ నంబర్ వల్ల హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం, భార్యాభర్తల మధ్య సంబంధాల్లో ఇబ్బందులు,
ఆర్థిక ఇబ్బందులు. ఈ సురేష్ అందరికి కూడా ఈ పని అయిపోతే ₹1,00,00,000 వచ్చేస్తుంది, 5 కోట్లు వచ్చేస్తాయి, 10 కోట్లు వస్తాయని ఇలా ఊహల్లో బతికేదే ఉంటుంది, కానీ ప్రాక్టికాలిటీ ఉండదు. నేను ఆల్మోస్ట్ 1,27,000 పైన సురేష్లు కరెక్షన్ ఇచ్చానండి. సో మా బంధువుల్లో కూడా చాలామంది సురేష్లు ఉన్నారు. నేను ఇచ్చాక కోట్లు సంపాదిస్తున్నారు. మా చెల్లి భర్త కూడా సురేషే. ఆయన అమెరికాలో సాఫ్ట్వేర్ ఉన్నారు. అమెరికా నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చారు, రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసుకున్నారు. నేను కరెక్షన్ ఇచ్చినాక ఇప్పుడు తిరుపతిలో అతను వేసిన వెంచర్స్, అతను చేసే డీలింగ్స్ ఎవరు చేయరు. హైయెస్ట్ ఇన్కమ్ ఆయనకి రియల్ ఎస్టేట్లో ఉంది, కోట్లు సంపాదిస్తున్నారు నేను మార్చిన తర్వాత సురేష్. సో ఈ సురేష్లో ఈ 13 నంబర్ వల్ల హెల్త్ పాడవుతుంది, వెల్త్ పాడవుతుంది, రిలేషన్స్ పాడవుతాయి. సో ఈ 3 పాడైతే లైఫ్ పాడైనట్టే. సో నా దగ్గరకు ఒక సురేష్ వచ్చారు. అతనికి ఆర్థిక ఇబ్బందులు, భార్యతో కొట్లాట్లు, 2 ఇబ్బందులే. అంటే డబ్బు ఆదాయానికి మించిన ఖర్చులు పెట్టేవాడు, ఎవరు ఏమడిగినా కాదని పడదు, మంచి మనస్సు. సో అప్పు చేసి ఇచ్చేవాడు. సో ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయినారు. సో నా దగ్గర కరెక్షన్ తీసుకున్నాక అతనికి జాబ్లో ప్రమోషన్. అతను పార్ట్ టైంగా రియల్ ఎస్టేట్ చేయడం మొదలుపెట్టాడు. ఇంటి చుట్టుపక్కల అంటే వాళ్ళ ఏరియాలో మాత్రమే ప్లాట్స్ అమ్మడం, కొనడం. అమ్మే వాళ్ళ దగ్గర తక్కువ కొనుక్కోవడం, అమ్మేటప్పుడు ₹2 ఎక్కువేసి అమ్మడం. సో ప్రతి నెల కూడా 4 నుంచి 7 లక్షలు రియల్ ఎస్టేట్ సంపాదించేవారు. జాబ్లో వచ్చే డబ్బులు జాబ్లో వస్తున్నాయి. వైఫ్తో కూడా, అంటే కరెక్షన్ ఆయనది, వాళ్ళ వైఫ్ పేరు కూడా సరిత, SARITHA. ఈ సరితలో 31 నంబర్ ఉంది, సురేష్లో 13 నంబర్ ఉంది. ఇద్దరు ఎస్ వాళ్ళు భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటే 100% న్యూమరాలజీ కరెక్షన్ అవసరం. ఇలా చేసుకోకుండా ముందుకెళ్తే ఆ కాపురంలో ఇబ్బందులు, మనస్పర్ధలు, కొట్లాట్లు వస్తాయి. సో నేను ఇచ్చిన తర్వాత సురేష్ బాగా సంపాదిస్తున్నాడు. ఇంతకుముందు ఊహలో బతికేవాడు, అన్న ఇదైతే అదైతే, ఇప్పుడు అట్లా లేదు, డబ్బులు వచ్చేస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాము, నేను మా భార్య కూడా బాగున్నాము, మంచిగా కారు కొన్నాము, ఇల్లు కొన్నాము, ఇలా చెప్పుకుంటా పోతే ఆయన ఆల్మోస్ట్ ఈజ్ వెల్ సెటిల్డ్ నౌ, డీలింగ్ అండ్ అర్నింగ్ ఇన్ lakhs ఎవ్రీ మంత్. సో ఈ సురేష్ అనే పేరులో డిఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ సురేష్, మీ పేరు ఒకవేళ సురేష్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ పెట్టి నాకు ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. 9703335056 9703335056. సో మీకు పేరులో కరెక్షన్ అవసరమా లేదా అనేది 24 hours లోపల మీకు రిప్లై ఇస్తాను. ఎందుకంటే పేరులో బలం బాగుంటేనే లైఫ్ బాగుంటుంది. సో ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళు ఎవరన్నా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దీనికి కారణం మనం నమ్మి పెట్టుకున్న పేరులో లోపాలు. పేరు మార్చము, పేరులో కేవలం ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేస్తారు. లైక్ బోయపాటి శ్రీను గారు ఈజ్ అవర్ క్లయింట్, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, అద్రిందయ చర్లం, టాటా బిర్లా మొదలైన, యమగొల్ల మల్లా మొదలైంది, చందన బ్రదర్స్, బొమ్మనా సిస్టర్స్, డమరుకం వరకు. నౌ జగన్ గారితో పాటు ఈజ్ ట్రావెలింగ్ ఇన్ పాలిటిక్స్. సో ఆల్మోస్ట్ 9 సూపర్ హిట్స్ ఇచ్చారు ఆయన. ఈ హెస్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. సో శ్రీవాస్ డైరెక్టర్ గారు, మురుగదాస్ గారు, అత్లి ATLI ఉంటే నాన్నగారు ATLE ఇచ్చారు. సింగర్ ఉషా, సింగర్ దీపు, హీరో నితిన్, నిఖిల్ సిద్ధార్థ్. సో తేజ సర్జా, హనుమాన్ హీరో 3వ క్లాస్లో ఉన్నప్పుడు నాన్నగారిని కలిసి కరెక్షన్ తీసుకున్నారు. సో ఈరోజు గొప్ప వాళ్ళందరూ కూడా మా దగ్గర కరెక్షన్ తీసుకొని బ్రహ్మాండంగా రాణిస్తున్నారు, సంపాదిస్తున్నారు. సో అండ్ చాలామంది ఏమంటే రాంగ్ కరెక్షన్స్ తీసుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ. నాకు రోజు 150 to 200 రాంగ్ కరెక్షన్ షీట్స్ వస్తున్నాయి, చాలా బాధేస్తుంది. సో చాలామంది మన ప్రోగ్రాం చూసి బయట ఎక్కడ లోకల్లో ఎవరు చిన్న చిన్న వాళ్ళ దగ్గర చేయించుకునేస్తున్నారు. నా దగ్గర పనిచేసిన వాళ్ళు సుమారుగా 100 మంది బయట ఇలా ఆఫీసులు పెట్టుకున్నారు తెలంగాణ, ఆంధ్రాలో. నేనేం నేర్పిలేదు, ఎస్ నా మాటలు ఈని వచ్చింది అనుకుంటున్నారు. దీనివల్ల వాళ్ళు మీకు రాంగ్ కరెక్షన్స్ ఇచ్చి మీ జీవితాలతో ఆడుకుంటారు. ఇది మీ పేరు కాదని బాగా గమనించండి, ఇది మీ జీవితం. మీ పేరులో నంబర్స్ బాగుంటే మీరు గెలుస్తారు. నంబర్స్ బాగా పెట్టుకోలేకపోతే కష్టాలు అనుభవిస్తారు. ఏదో తెలుసుకున్నాడు, నేర్చుకుంటున్నాడు, పేరు పెట్టిస్తారు అనుకోవద్దండి. తెలిసి తెలియని పెట్టిన పేర్ల వల్ల యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతో నెగిటివ్ ఎఫెక్ట్ పడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రయోగాలు
మీ మీద కానీ మీ కుటుంబ సభ్యుల మీద చేయకండి. ఇది నా రిక్వెస్ట్. చాలామందికి వాళ్ళ పేరులో అసలు బలం ఎంత, వైబ్రేషన్స్ పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా చాలామంది తెలియదు. అండ్ ప్రపంచంలో నాకు తెలిసి ఏ న్యూమరాలజిస్ట్ కూడా ఇలా మీ పేరు పెట్టండి, మీ పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తామని నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడూ జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. ఎందుకంటే ఇంత టైము ఫీజు కట్టి ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి మనం చూసి చెప్పేది ధర్మం. చాలామంది వాయిస్ పేర్లు అడుగుతుంటారు, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుంటారు లేదా పక్కన పెడితే నేను మంచి మనసుతో ప్రతి ఒక్కరికి 3 to 5 minutes వాయిస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫ్రమ్ 2019 నుంచి ఆల్మోస్ట్ 5 yearsగా కొన్ని లక్షల మందికి వాయిస్ ఇవ్వడం జరిగింది. చాలామంది మీరు చెప్పింది నిజము. అమెరికాలో నుంచి చాలామంది నాకు ఓపెన్గా వాట్ యు హావ్ టోల్డ్ ఇస్ 100% పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి, ఎందుకంటే రాంగ్ నంబర్స్ అనేది కేవలం 11 or 12 రాంగ్ నంబర్స్. 12వ నంబర్ వస్తే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ వస్తే మృత్యు నంబర్. ఇలా 13వ నంబర్ మీ పేరులో ఉంది అంటే వచ్చే సంవత్సరం చేసుకుంటాంలే అనుకోకూడదండి, అది దోషం. ఒక్కసారి మనం ఓపెన్ చేశాక చాలా ఫాస్ట్గా కొడుతుంది కరెక్షన్ చేసుకోలేకపోతే. 16వ నంబర్ పైనుంచి పడిపోవడం, ఇట్స్ ఏ యాక్సిడెంట్ నంబర్ ఆర్ బాంబ్ బ్లాస్ట్ నంబర్. 18 నంబర్ డైవర్స్ నంబర్. 19 అర్లీ డెత్ నంబర్, డిప్రెషన్ నంబర్, హెల్త్ ప్రాబ్లం నంబర్. 27 డిప్రెషన్ నంబర్, సూసైడ్ నంబర్. 31 ఆల్సో ఇస్ ఏ డెత్ నంబర్. 36 అస్తవ్యస్తం, 36 పక్కన కూర్చున్నాయి కాబట్టి. తర్వాత 33 బలిపశువులు, అందరికి వాడుకుంటారు వీళ్ళని. 33 వాళ్ళని మంచివాళ్ళు, 33 వాళ్ళు అందరూ వాడుకుంటారు, డబ్బులు తీసేసుకుంటారు, మోసం చేస్తారు. 36 కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. 48 అంటే మళ్ళీ 12. 48 is 12. 12 is రివర్స్ లైఫ్. 57 అన్న 12, ఒక గుండెలో 3 కత్తులు. సో 12ని 3 బ్యాడ్స్, 12, 48, 57. సో ఇవే రాంగ్ నెంబర్స్. ఇది కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎలా సంతకం చేస్తారు, నేను ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నంబర్స్కి 9703335056 లేదా 9966000317, 9966000317, 9133789199, 9133789199, 9392426726, 9392426726. అంటే స్క్రీన్లో పైన ఉన్న 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లు. లాస్ట్ నంబర్ 8688157777, 8688157777. ఈ నంబర్ నేను వాడుతున్నాను వాట్సాప్. సో మీరు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్లో ఏ నంబర్ కన్నా పంపండి. 24 hours లోపల రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు చాలా అదృష్టవంతులు, బాగుంది అని వస్తుంది. బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, ఆ నంబర్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి మీకు క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో వాయిస్ విన్నాక నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ నంబర్స్లోనే బుక్ చేసుకోండి. ఎనీ నంబర్, మీరు ఏ నంబర్కి వేసినా ఒకటే. అంటే పేరులో రాంగ్ ఉన్నప్పుడు కాంచానాం కర్మ విమోచనం 1 time ఫీ ఉంటుంది. ఎందుకంటే ఆఫీస్ నడపాల్సి ఉంటుంది, బిల్డింగ్ రెంట్స్ కట్టాల్సి ఉంటుంది, స్టాఫ్ శాలరీస్ ఇవ్వాల్సి ఉంటాయి కాబట్టి 1 time ఫీ పెట్టాము. పైగా జాతకాలు కూడా కాంచానాం కర్మ విమోచనం. సో ఫ్రీగా చేస్తే ఆ దోషాలు నాకు పట్టుకుంటాయి గిఫ్ట్గా. సో అలా వద్దు, మీరు బాగుండాలి, నేను బాగుండాలి. సో ఈ నంబర్స్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసినప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసి చేయండి. మీ సమస్యలు ఏది పెట్టకండి, జస్ట్ మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, సంతకం. సమస్యలు చాలామంది 2 పేజీలు 3 పేజీలు పెడుతున్నారు, ఆ చదివేంత టైము ఓపిక ఉండదు. నేను చెప్తే మీ పేరు ఎలా ఉందో మీకు అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. మీరే నాకు కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు పెడితే నేను చెప్పేది ఏముంటుంది? దయచేసి పెట్టద్దండి. అండ్ బాగలేని వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ చిన్నపిల్లలకు చాలామంది పేరెంట్స్ ఈ పేరు అనుకుంటున్నాము, ఈ పేరు అనుకుంటున్నామని రోజుకు 2 పేర్లు ఒక నెలంతా వదలకుండా అదే డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నారు, పేర్లు మార్చి మార్చి పెడుతున్నారు. చిన్న పిల్లలకి 7 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి వాయిస్ అడగకూడదు.
పిల్లోడు పుట్టాడు, ఆనందంగా ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు 5 పేర్లో 10 పేర్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని తగ్గట్టు లక్కీ నంబర్స్, లక్కీ స్టోన్స్, సంతకం ఎలా చేయాలని మీకు ఇచ్చేస్తాను. మళ్ళీ 10వ క్లాస్ ఉన్నప్పుడు కలిచారనుకోండి, ఏ పక్క గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్లో ఏ పక్క చదువుకోవాలని మీకు చెప్పడం జరుగుతుంది. సో న్యూ బార్న్ చిల్డ్రన్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. కొంచెం పెద్దవాళ్ళకి 20 ఏళ్ళు దాటిన వాళ్ళకి మాత్రమే వాయిస్కి అడగండి. బాబుట్టి వారం అయింది, పేరు చెప్పండి. లేదా మేము ఈ పేరు అనుకుంటున్నాం, బాగుందా లేదా, ఆ పేరులో డెత్ నెంబర్స్ ఉంటే నేను ఎలా చెప్పేది, వారం పుట్టిన పిల్లోడి పేరు బాగాలేదు, డెత్ నెంబర్స్ చెప్పడానికి నాకు నోరు రాదు. సో ఇది క్లియర్గా సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్తున్నాను. చిన్న పిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసేసుకోండి, పేరు గురించి అడగద్దండి. అండ్ మీ సమస్య ఏదైనప్పటికీ పేరులో ఒక అక్షరం మార్పు ద్వారా 100% పరిష్కారం న్యూమరాలు చూపిస్తుంది. ఇది హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్, ఇది మతం సంబంధించి కాదు, ప్రాంతానికి సంబంధించి కాదు, ప్రపంచమంతా వాడుతున్నారు. 70 పైన దేశాల్లో నా క్లయింట్స్ ఉన్నారు, 41 లక్షల పైన క్లయింట్స్ ఉన్నారు. నాకు కానీ నాన్నగారికి కానీ అందరూ బాగున్నారు. క్లయింట్స్ ఉంటే గొప్ప కాదు, బాగుండడం గొప్ప. సో టేక్ మై అపాయింట్మెంట్ అండ్ బీ హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దిస్ ఇస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ. ఆల్ ద బెస్ట్ అండి.